అంతా అనడం జరిగింది. ఇప్పుడేమో నేను ఒక ఆశ్రమం పెడతాను, శ్రీవర్షిని కలిసి జనాలని ఉద్ధరిస్తాము అంటూ, ఇద్దరు పిల్లల్ని మేము దత్త తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే శ్రీవర్షిని వాళ్ళు అన్న మాటలకి మీరు చాలా వరకు బాధపడ్డారనే విషయం కూడా ఇందాక మీరు నాకు చెప్పడం జరిగింది. అసలు ఏ విషయాలమ్మా? ఏ విషయాలంటే ఒక మాట మేము బాధపడ్డ విషయాలు కొన్ని ఉన్నాయండి. ఏమని, ఇప్పుడు శ్రీవర్షిని ఒక అమ్మాయి విషయంలో ఎవరైనా సరే బాధపడతారు. వాడొక అఘోర అన్నారు కొన్నిసార్లు. నేను అమ్మాయిని మీరు మంత్ ఉంటారా, నెల మంత్ ఉంటారంటే ఆయనకు మంత్ వస్తుంది, పశానికి వెళ్ళి బూడిద పూసుకుంటే తగ్గిపోద్దని కొన్నిసార్లు అన్నాడు. ఇంకొకసారి ఇక్కడ ముత్తలమ్మ గుడి కొన్ని గుళ్ళు ఎంచుకున్నాడు. ఏమేమైతే గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు ఎంచుకొని మెయిన్ గుండ్లు, ఎందుకంటే భక్తులు ఎక్కువ వచ్చే గుడిని వాడు ఎంచుకొని అక్కడికి వెళ్ళి టార్గెట్ చేసిండు. ఇంకొక మాట ఏంటంటే వాడు ముత్తెలమ్మ గుడిని కూడా కట్టిస్తా అన్నాడు. అంటే ముస్లిం వాళ్ళని క్రిస్టియన్స్ వాళ్ళని ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి, మిమ్మల్ని నరుకుతా అది ఇది అని అన్నాడు. అసలు వాడు ఎలా మనిషి అయిందో మాకైతే తెలీదమ్మా. వాడిని మాత్రం మీరు అఘోరని అనొద్దు. అఘోరని ఎలా అంటారు? వాడు ఒక మొగోడు, పచ్చి మొగోడు, అర్థమవుతుందా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు అఘోరాలు అంటే ఏంటండి? వాళ్ళు దినము వాళ్ళ శరీరం పైన కొన్ని ఫీలింగ్స్ అని చచ్చిపోతాయి. వాళ్ళ శరీరం పైన వాళ్ళకి ఆశ ఉండదు. కానీ వీడేం చేస్తున్నాడు? అమ్మాయిలను పెళ్లి చేసుకొని అమ్మాయికి గిఫ్ట్స్ ఇచ్చి అవి చేసి ఇవి చేసి చాలా వరకు వాడైతే అఘోర కాదు, కేవలం వాడు ఒక మొగోడు. ఒక చిన్న ప్రశ్న, ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న అనేది వస్తుంది. ఎందుకంటే ఒక మహిళ అబ్బాయిగా మారినా, లేకపోతే ఒక అబ్బాయి అమ్మాయిగా మారినా వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకండి ఈ ప్రశ్న అడుగుతున్నందుకు, మీరు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడం జరిగింది, మీకు అమ్మాయిల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, అబ్బాయిల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి? నాకైతే అమ్మాయిల ఫీలింగ్సే వస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము 14 years పడగానే మాకు అబ్బాయితో కలిసి ఉండాలి, అబ్బాయితో కలిసి తిరగాలి, ఒక అబ్బాయిని మేము మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్లో లవర్స్ ఎలా ఉంటారు మేము అలా ఉండాలి, అలా ఉండాలని మా ఫీలింగ్స్ ఉంటాయి. వీడిలాగా ఒక విషయము, వీడిలాగా మేము ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, అరే వీడు సమాజం ఏమన్నాడు, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని సనాతన ధర్మానికి ఏమిద్దామా అన్నావు, మరి నువ్వు చేసినావు, ఏం చేస్తున్నావు? నాన్న అఘోరా, సారీ అలియా శ్రీనివాస్గా నువ్వేం సమాజానికి ఏం చేస్తున్నావు? నువ్వు ఒక ఫేక్ బాయ్వి. ఒరే నువ్వు ఉంటే ఒక బాయ్ లాగానే బ్రతుకు, లేకపోతే ట్రాన్స్లాగా దుకాణాలకు ఎక్కి 10 రూపాయలు చప్పట్లు కొట్టి అడుక్కో. కానీ నాన్న నువ్వు అఘోరా అని చెప్పి 2 రాష్ట్రాల వాళ్ళని ఏకం చేసినట్ట. ఇప్పుడు పిచ్చ కుక్కలు ఎవరు లేరు నాన్న, ఎర్రల్లో ఎవరు లేరు, అర్థమవుతుందా? అదే దీని పేరు శ్రీవర్షిని వస్తే నీకే చెప్తున్నాను, వీణు ఇప్పటికైనా నువ్వు మారు, అర్థమవుతుందా? తలుచుకొని మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. నువ్వు అదే చదువుతున్నావు ఇప్పటికైనా, కానీ నువ్వేదో ఇంటర్వ్యూలలో నువ్వు అది తీసుకున్నావు అంటున్నావు కదా, నువ్వు ఆ జాబ్ తీసుకున్నప్పుడు ఎట్లా బ్రతకాలి? నువ్వు అదే జాబ్ తీసుకున్నావు, అదే చేస్తున్నావు, అన్ని ప్రతిదీ చేస్తున్నప్పుడు వాడు డాక్టర్ అంబేద్కర్ అది తిట్టినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఈ దినంలో నువ్వు చదువుకున్నావు కదా, పై చదువుతున్నట్టు ఎవరి వల్ల చదివినావు? కేవలం డాక్టర్ ఉండబట్టి, నువ్వు డాక్టర్ అంబేద్కర్ గారు ఉండబట్టి నువ్వు ఇంత పెద్ద స్థితిలో నువ్వు చదివినావు, నువ్వు అంత పెద్ద ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినావు. ఈ అమ్మాయి నేను ఇప్పుడు సనాతన ధర్మం తీసుకుంటాను, ఈయనతో పాటు కలిసిపోతాను, ఇంకోటి ఏమంటే పీఠం పెట్టుకుంటారంట. రెండు మాటలు పీఠం పెట్టుకుంటారు, ఒకటి భార్యాభర్తల పీఠం అంట, ఒకటేమో అఘోర సనాతన ధర్మ పీఠం అంట. అంటే 2 పీఠాలు దేనికి పెడతారు అంటే, ఎవరైనా లేచిపోయి వచ్చిన వాళ్ళకు, అమ్మాయి లెస్బియన్స్ వస్తారు కదా, లెస్బియన్స్కి వాళ్ళ పెడతావన్నా నువ్వు పీఠం అఘోర శ్రీనివాస్. మీరు అన్నారు కాబట్టి అంటున్నాను, ఒకసారి ఏమో మేము భార్య భర్తలం అంటున్న పరిస్థితి, మరోసారి మేము లెస్బియన్స్ అంటున్న పరిస్థితి. అసలు వాళ్ళని ఏమనాలంటారు? లెస్బియన్స్ అంటే ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి, ట్రాన్స్ వాళ్ళని లెస్బియన్స్ అంటారు. ఒక ట్రాన్స్జెండర్స్ కానీ అబ్బాయిలు ఉంటారు కొంతమంది, లెస్బియన్స్ అబ్బాయిలు. ఒక అబ్బాయి కలిసి దాన్ని లెస్బియన్స్ అంటారు, అమ్మాయి కలిసి లెస్బియన్స్ అంటారు. ఒక అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ కలిసి దాన్ని లెస్బియన్ అని ఎవరు అన్నారు. అసలు వాళ్ళ భార్య భర్తడానికి వాడికి 6 అడుగుల బుల్లెట్ అన్నప్పుడు ఆ బుల్లెట్లోకి వెళ్ళి వానికి యూరియన్ అది ఏది రాదు. ఏది రానప్పుడు వాడు పిల్లలు ఎలాగ అంటాడు? ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య మీద తను పడ్డప్పుడు నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఉండవు, నాకు అసలు చిన్న పిన్ని సంతానం మాత్రమే ఉంది, నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అన్న వ్యక్తి మరి ఇప్పుడు శ్రీవర్షిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇంకోటి, శ్రీవర్షిని డబ్బు కోసం అతన్ని పెళ్లి చేసుకుందా, అసలు పెళ్లి అనొచ్చా దాన్ని? అది ముఖ్యంగా చెప్పండి. దాన్ని పెళ్లి అంటే వేద మంత్రాలతో సాక్షిగా 10 మంది కూర్చొని, మన వాళ్ళు అవతల వాళ్ళు కూర్చొని దాన్ని చేసేదాన్ని
పెళ్లి అంటాడు. వాడు పెళ్లి కాదు. నువ్వు అడిగినావు కదా అఘోరి శ్రీవర్షిని అమ్మాయి అఘోర దగ్గరికి ఎందుకు వెళ్ళిందని. అఘోర దగ్గరకు శ్రీవర్షిని కేవలం డబ్బు కోసం వెళ్ళింది. తనకు ఇన్స్టాలలో యూట్యూబ్లలో ఫేమ్ కావాలని, తనకు ఒక కోర్ కావాలని, తనకు ఒక ఫేమ్ అయ్యి మంచిగా సంపాదించుకొని మంచిగా ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఒక విషయం చెప్తా, మన ఏమన్నట్లుగా అఘోర కానీ పట్టుకొని చేలో పెడితే తను శ్రీవర్షిని ఎట్ట వెళ్తుంది. అంటే తను ముందు నుంచి కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది, అలాగే ఒక ఛానల్లో యాంకర్గా చేసింది. మరి అంటే ముందు నుంచి కూడా కొంచెం తనకి మీడియా అంటే నేను అందరూ నన్ను గుర్తుపట్టాలి అన్న ఆలోచన మీద ఇలా చేసిందంటారా? అందరూ తనను గుర్తుపట్టాలి. ప్లస్ పాయింట్ తనకు డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు పిచ్చి తర్వాత దానికి ఉండేది ఏమంటారు, తన అంగళాలు, నేను వాడి శివుడికి అంగం దానం చేసిన అంటున్నాడు అఘోరగాడు. అరే అఘోరగా శ్రీనివాస్గా, అరే నీకు ఇంట్లో తినడానికి కూడు లేదు. అలాగే శ్రీవర్షిని తండ్రికి ఒక్కడికే వార్నింగ్ ఇస్తున్నాయి. వార్నింగ్, నువ్వు కొజ్జా అనకు నాన్న, మేము కొజ్జ వాళ్ళం అంటే మేమైతే కొజ్జ వాళ్ళం ఇలా ఉంటున్నాము సరేనా. వాడు కొజ్జోడు కాదు, వాడు ఒక ఫేక్ బాయ్. వాడిని బాయ్ అనే పిలవండి, లేకపోతే వాని పేరు శ్రీనివాస్ అని ఉంది, నెల్లూరు శ్రీనివాస్ అని, వాడిని శ్రీనివాస్ అని పిలవండి సరేనా. అమ్మ మేము ట్రాన్స్జెండర్స్ అంటే ఇదిగో మా ఆడపిల్లలాగా లక్షణాలుగా మేము పద్ధతిగా ఉంటాము. ట్రాన్స్జెండర్స్ అంటే వాడిలాగా ఒంటి మీద బట్ట లేకుండా మేము అఘోరలము, మేము ఇది చేస్తాము, మేము ఆ పూజ చేస్తాము, ఈ పూజ చేస్తాం మేము అనమమ్మ. మేము మా అఘోరలలో కానీ ఉన్నారు, ట్రాన్స్జెండర్లలో కిన్నర్ అఘోర కాళీమాత అని ఉంది. వాళ్ళు కానీ ఒంటి నిండా బట్టలు పెట్టుకొని, అఘోరనే ఆమె కానీ ఒంటి నిండా బట్టలు పెట్టుకొని మంచిగా చేస్తారమ్మ పూజలు. మీకులాగా కాదు తల్లి, అర్థమవుతుందా. శ్రీవర్షిని వాడే శ్రీనివాస్గా ఎవరో బేవర్సి, అరే లొక్క పకీర్, నిన్నే తిడుతున్నా ఇంతసేపటి నుంచి. నువ్వు మనిషి అని నేను ఎవడైనా గుర్తిస్తాడారా? పర్ర పెదాలకు ఇంత ఫస్ట్ పెళ్ళము, ఆమె పేరు మొదటి భార్య పేరు రాధా అంట. ఆమె మీడియాలోకి రాగానే వీని పాన్స్ పౌడర్ పోయే లిప్టిక్ ఎటుపోయిందిరా, నీ పాన్స్ పౌడర్ లిప్టిక్ అని అడుగుతున్నా ఇప్పుడు నేను. నీ పాన్స్ పౌడర్ పాయే లిప్టిక్ అన్నీ పాయే ఎటుపోయినా నాన్న. అమ్మ ఒక చిన్న మాట ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా చాలా మంది పని చేసుకొని బతుకుతూ ఉంటారు. మరి కొంతమంది పని దొరకని వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. దాన్ని కూడా పవిత్రంగానే భావిస్తూ ఉంటాం మేము. అయితే ఇతనికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే అఘోర పేరు చెప్పి డబ్బులు ఆశీర్వాదం ఇస్తూ డబ్బులు తీసుకుంటున్నాడా లేకపోతే ఏంటి? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఒకటి వీడు ఏం చేస్తాడు, నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఈ పూజ చేస్తా, ఆ పూజ చేస్తానని చెప్పేసి వాడు కేవలం మాఫియా అయితే ఖచ్చితంగా ఉందని మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే వాడి దగ్గర మాఫియా ఉంది ఖచ్చితంగా. ఒరే అఘోరి శ్రీనివాస్ నా కొడక్క, ఇది మాత్రం చాలా నేను ఒక మాట ఖండిస్తున్నాము. ఏంటంటే నేను ఆడపిల్లని, నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా లింగాన్ని శివుడికి అంతించిన అని చెప్పి మా పరువుని మాత్రము తీస్తే మాత్రం బిల్కుల్ ఊరుకోం బిడ్డ, అర్థమవుతుందా? ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా. పట్టుకోవాలి 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 పట్టుకోవాలి. ఇంకొక మాట, వీడు వెనక ఇంటి డబ్బు ఇన్ని వస్తున్నాయంటే లాస్ట్ మీరు ఒక వీడియోలో కానీ చూసిండొచ్చు. వెనక అఘోరి శ్రీనివాసు శ్రీవర్షి ఇద్దరు వెనక కూర్చొని తింటూ మాట్లాడుతున్నారు. ముందర ఒక అబ్బాయి డ్రైవ్ చేస్తున్నారు. మీ వీడియోలో బాగా గమనించండి. వీడు వెనక ఎవరో ఉన్నారు. నా కొడుకులారా మీరు రాకపోతే మీ ఉత్సవాలు పోసి గుండె కొడతారు నా కొడుకులారా. ఎవరు ఉండొచ్చు అంటారు? అంటే పొలిటికల్ వాళ్ళ లేకపోతే ఎన్ఆర్ఐ వాళ్ళ సమాజం ఉంది. వీడి వెనక కుట్ర ఉంటుంది, వీడు ఇన్ని చేయగలుగుతాడు. సరే ఒక విషయం ఆగు, ఇదే సమాజంలో పోలీసు వాళ్ళకి లంజ అడుగుల కాటికలు తిట్టుకుంటూ పోలీసు వాళ్ళను. అదే ఏమండి మన రేవంత్ ముఖ్యమంత్రి రెడ్డిని తిట్టిండు. అలాగే వచ్చేసి ఆంధ్రాలో సీఎం చంద్రబాబు నాయుడుని తిట్టిండు. మళ్ళీ వచ్చేసి పవన్ కళ్యాణ్ కానీ మరి ఇంతమందిని తిడుతున్నా కానీ వీడు ఎందుకు ఊకుంటున్నారు? మరి ఈ సమాజం ప్రతి ఒక్కరికి వస్తున్న ప్రశ్న అదే. అంటే ఇంతగా న్యూసెన్స్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయట్లేదు అన్న దానికి మీరు ఏం సమాధానం చెప్తారు?